తెలుగు న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే ఓయూలో నిరుద్యోగుల నిరసన కవర్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు పోలీసులు. తాను జర్నలిస్ట్ అని చెప్పినా కూడా వినని ఓ సీఐ శ్రీచరణ్ గళ్ళా పట్టి లాక్కెళ్లారు. పోలీస్ వ్యాన్లోకి నెట్టారు. దీంతో శ్రీచరణ్ వెన్నులో గాయమైనట్టు తెలుస్తోంది. ఓయూలో పోలీసుల నిర్బంధం నుంచి బయటకు వచ్చిన శ్రీచరణ్ అక్కడి గార్డెన్ లో పడిపోయాడు. సహచర జర్నలిస్టులను ఆయన్ను దగ్గరలోని హాస్పిటల్ కు చేర్పించారు. పోలీసుల తీరుకు నిరసనగా జర్నలిస్టులు ఓయూకు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా చేస్తున్నారు. అటు సచివాలయంలోనూ జర్నలిస్టులు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ అంతా అనీజీ ఉంది. ఇదనే కాలర్ పట్టుకున్నాడు సిఐ, కానీ ఇదంతా షోల్డర్ పెయిన్ వస్తున్నది. అది ఎందుకో మరి ఆయన ఏం చేసాడు నాకు సడన్ గా ఈ డొక్కకి ఆ డోర్ ఉంటది కదా తగిలింది. అది ఇక్కడ ఏమైనా స్వెల్లింగ్ వచ్చిందా ఒకసారి చూడాలి. స్వెల్లింగ్ వచ్చిందా ఇక్కడ? స్వెల్లింగ్ వచ్చిందా ఏమన్నా? ఈ పెయిన్ అవునా? క్లిప్ తీయండి, ఇది నీట్ గా ఇది లూజ్ చేయనా. మంచి బ్రైట్ పెట్టి తీసి ఈ నుంచి మొత్తం అది ఒంటగా పట్టుకున్నాడు. ఇక్కడ నార్మల్ గా పట్టుకుంటే ఇక్కడ కాలర్ తో పాటు ఈ షోల్డర్ పట్టుకున్నాడు. నాకు ఇదంతా వస్తుంది. పొద్దుటి నుండి ఘోరంగా టైడ్ అయి ఉన్నాను. అక్కడ ఆయనే జీప్ లో ఎక్కిస్తుంటే దానికి తాకింది. ఆ విజువల్ పాపం మనోడు వీడియో జర్నలిస్ట్ తీస్తుంటే అది తీయనియలేదు. దానికి తాకింది. ఇదంతా పెయిన్ వస్తుంది. ఇదంతా పెయిన్ వస్తుంది బ్రదర్. నాకు ఆకలిస్తుంది కొద్దిగా, ఏమన్నా నీరసం ఉంది ప్లీజ్. కింద పడ్డాడు. నాకు దాహం వేస్తుంది. కొన్ని వాటర్ ఇయ్యరా ప్లీజ్. వాటర్ వాటర్ ఇయ్యండి ప్లీజ్. వాటర్ ఇయ్యరా బ్రదర్. కొన్ని దాహం వేస్తుంది. పొద్దుటి నుండి టైడ్ అయి ఉన్నాను. ఇదంతా నొప్పి వేస్తుంది షోల్డర్ దగ్గర. కొన్ని వాటర్ ఇయ్య బ్రదర్. అంతా అనీజీ ఉంది. ఇదనే కాలర్ పట్టుకున్నాడు సిఐ, కానీ రైట్. ఓయూలో కవరేజ్ కు వెళ్లినటువంటి జీ తెలుగు ప్రతినిధి శ్రీచరణ్ మీద పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. తాను జర్నలిస్ట్ అని చెప్పినా కూడా వినకుండా గల్లా పట్టుకుని లాక్కుని వెళ్లి కారులోకి నెట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ శ్రీచరణ్ కి అయితే వెన్నులో నొప్పి వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ గార్డెన్ లో ఆయన తీవ్ర బాధతో పడిపోయారు. ఇక జర్నలిస్ట్ అంతా కూడా వెంటనే హుటాహుటిన ఆయన ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీచరణ్ కి తీవ్రమైనటువంటి వెన్నులో నొప్పిగా తెలుస్తుంది. ఏంటి శ్రీచరణ్ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు? ఎస్ శివ, మన రిపోర్టర్ శ్రీచరణ్ కి ఇటు పోలీసులు కొట్టడంతో గాయాలయ్యాయి. గాయాలు కావడంతో ఇటు ఓయి క్యాంపస్ లోనే శ్రీచరణ్ సొమ్మసిల్లి పడిపోయాడు. అయితే ఆయనకు వెన్ను పూస భాగంతో పాటు ఇటు కాలు వెనుక వైపు కూడా కొన్ని గాయాలయ్యాయి. దీంతో ఇటు ఓయి క్యాంపస్ లోని శ్రీ సూర్య క్లినిక్ వద్ద కూడా మనం తీసుకొచ్చాము. ఇక్కడ ప్రజెంట్ చూసుకోవచ్చు, ప్రజెంట్ మన రిపోర్టర్ కి చికిత్స జరుగుతుంది. ఇటు శ్రీ సాయి క్లినిక్ లో ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. మనం ప్రజెంట్ అయితే ఇటు మన రిపోర్టర్ శ్రీచరణ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇటు పోలీసులు అమానుషంగా వివరించడంతో పాటు అతన్ని లాక్కెళ్లి వెహికల్లోకి తోయడంతో కొంచెం వెన్నుపూస భాగంతో పాటు బ్యాక్ సైడ్ అంతా కూడా మొత్తం ఎర్రబైన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ మన రిపోర్టర్ శ్రీచరణ్ కి డాక్టర్ ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రజెంట్ మనం శ్రీచరణ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీచరణ్, ఏమైంది అసలు, ఎట్లుంది పరిస్థితి? బ్రదర్, నాకు కొంచెం ఓపిక లేదు. సిన్స్ మార్నింగ్ కూడా నేను ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. కానీ వాళ్ళు అక్కడ నేను లేటర్ రియలైజ్ అయ్యాను, పోలీసు ఆ సిఐ నన్ను వ్యాన్లో నెట్టేస్తున్నప్పుడు ఆ డోర్ ఇక్కడ తగిలింది. ఇప్పుడు ఆ పెయిన్ స్టార్ట్ అయింది షోల్డర్ దగ్గర. అండ్ 2 సార్లు వాళ్ళు నన్ను ఆ ప్యాట్రోలింగ్ జీప్లో తోశారు. సో ఇక్కడను ఈ షోల్డర్ దగ్గర విపరీతంగా పెయిన్ వస్తుంది. అండ్ నాకు కొంచెం డిహైడ్రేట్ కూడా అయ్యాను చాలా. అసలు పేషెన్స్ లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్, ఐ నీడ్ సమ్ రెస్ట్ ప్లీజ్. ఓయూసీఐ మీ పట్ల ఎలా వివరించారు? ఆ వెహికల్లో కూడా తిప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడెక్కడ కొట్టడం జరిగింది? కొట్టడం అంటే ఏం జరగలేదు, కానీ ఆయన తోయడము అంటే వాళ్ళు యూజువల్గా అందరినీ వ్యాన్లలో త్రో చేసినట్టే నన్ను కూడా ఆయన అలాగే త్రో చేశాడు. ఆ డోర్ది ఆ ఎడ్జ్ తగిలింది నాకు ఆయన లోపలికి తోస్తున్నప్పుడు.
సో అప్పుడేమనిపించలేదు, కానీ అది స్వెల్లింగ్ వస్తూ ఉంటే అది పెయిన్ ఎక్కువైపోయింది. ఇప్పుడే ఇక్కడ డాక్టర్ గారు పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చారు, కానీ షోల్డర్ దగ్గర కూడా తగిలింది. వాళ్ళు తర్వాత కూడా పెట్రోలింగ్ జీప్లో ఒక 2 కిలోమీటర్స్ తిప్పారు. అక్కడ కూడా ఆయన చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. ఫోన్ తీసుకున్నాడు, సార్ నా ఫోన్ ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే ఆయన నన్నే బెదిరిస్తున్నాడు, పోలీస్తో పెట్టుకుంటే బతికి పట్టగలుగుతావా అని. బట్ ఎనీయో కొంచెం నాకు పేషెన్స్ లేదు బ్రదర్, ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్ గో ఎడ్. నాకు కొంచెం దాహం కూడా వేస్తుంది, నీళ్ళు దాహం డిహైడ్రేట్ అయ్యి ఉన్నాను చాలా. ఓకే, చూస్తున్నాం కదా పోలీసులు అమానుషంగా ప్రవర్తించడంతో మన రిపోర్టర్ శ్రీచరణ్ మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు. అతనికి వెనక భాగంలో కూడా తీవ్రంగా దెబ్బలు తగినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ డాక్టర్ ఉన్నారు. శ్రీచరణ్ కండిషన్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ట్రీట్ చేశారు శ్రీచరణ్ని, వైద్యం కూడా చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? పర్లేదు, కొంచెం అక్కడ గొడవల వల్ల కింద పడడం మరి ఏమైందో తెలియదు, కొంచెం ఎనర్జీ బాగాలేకపోవడం వల్ల ప్రథమ చికిత్స నిమిత్తం మన దగ్గరికి వచ్చారు. ప్రథమ చికిత్స చేసినాము, తర్వాత వేరే హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? కొంచెం డిహైడ్రేషన్లో ఉన్నాడు పేషెంట్, కొంచెం రికవర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా కొంచెం డిహైడ్రేషన్ గురయ్యారు. అయితే వెన్ను భాగంలో దెబ్బలు తాకడంతో ఇప్పుడు శ్రీచరణ్ మాట్లాడే పరిస్థితులు లేడు. ప్రజెంట్ అయితే ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు ప్రజా సంఘాల నాయకులతో పాటు ఇటు అడ్వకేట్స్ కూడా ఇటు శ్రీచరణ్ సంఘీభావం తెలపడంతో పాటు ఆయన పరామర్శించడానికి కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓయూ స్టూడెంట్ నేత సురేష్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ దాడిని ఎట్లా చూస్తారు? ఒక రిపోర్టర్పై పోలీసులు దాడి చేయని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులని జర్నలిజం అని చాలా రకాలుగా చెప్పిండు. అవి కాపాడాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ పోలీసు వ్యవస్థ కావచ్చు, మొత్తం దుర్మార్గం చేసి ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూనీ చేశారు. ఒక మాట నేను అడుగుతున్నాను, ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం నడుస్తుంది? ప్రజాపాలన అని మీరు చెప్పినారు కదా, ఇవాళ పోలీసుల రాజ్యం జరుగుతుంది. నిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మామూలుగా శాంతియుతంగా వాళ్ళ బుక్కులు తీసుకొని పాపం ల్యాండ్స్కేప్ లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకు ఏడో దండకారణ్యంలో ఎక్కడో ఫారెస్టుల్లో మావోయిస్టులకు ఏరివేతకు పోతారు కదా, అలాంటి బెటాలియన్ దింపి ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్యాన్ని హరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జర్నలిస్టుని ఇవాళ వాళ్ళు కొట్టి వాళ్ళు చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవడుగా ప్రజాస్వామ్యం ఉన్నది? కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యాన్ని నా కొడుకులు ఏడబోయాలా? రాహుల్ గాంధీ లాంటి వాళ్ళంతా పార్లమెంటులో ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్తున్నారు కదా, ఈడ జర్నలిస్టుల మీద నీ రాజ్యాంగం, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఈ జర్నలిస్టుల్ని చంపాలని, ఈ విద్యార్థులను చంపాలని, ఇవాళ మహిళలను కూడా చంపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇదేనా ఒక జర్నలిస్ట్ మీద దాడి? మొన్న చూడండి, టీజీపీఎస్ ఆఫీస్ దగ్గర ఒక రైతు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ కొడుకు కాలేజీలో జాయిన్ చేద్దామని పోతుంటే ఆ రైతును తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అదే విధంగా ఇంకో అడ్డ మీద రోజువారీగా సుతార్ పని పోయే కూలి వాళ్ళని తీసుకుపోయి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మళ్ళీ ఇవాళ నిన్న అంతకుముందుకు ఒక విద్యాసాగర్ టీవీ రిపోర్టర్ తీసుకొచ్చారు. ఇవాళ జీ న్యూస్ అయింది. ఏడపోయింది ప్రజా సంఘాలు, ఏడపోతున్నాయి జర్నలిస్ట్ సంఘాలు? ఎందుకింత నిర్బంధాలు, ఎందుకింత దుర్మార్గం? పోలీసులు మాత్రం మితిమీరి పనిచేస్తున్నట్టు, ఇదేదో కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నట్టు, ఈ దుర్మార్గంగా పనిచేస్తున్నట్టు ఎవరిని కూడా ఒక జర్నలిస్ట్ అనే కాదు, ఎవరన్నా రెస్పెక్ట్ లేదు, పని పాట లేదు. ఈ ఘర్షణ సినిమాలు మొత్తం సినిమాలు చూసి ఘర్షణ సినిమా ఈ కొన్ని వెంకటేష్ లాగా ఉంటది, అదే ఫీల్ అవుతారు మొత్తం కూడా. ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ పోలీసు వ్యవస్థను పట్టుకున్న ఆడపిల్లలను తీసుకుపోయి అరెస్ట్ చేసి అక్కడెక్కడో మన సిటీ కాలేజ్ పక్కన బెటాలియన్ పెట్టి అర్ధరాత్రుల్లో లైట్లు బంద్ చేస్తారు. మగ పోలీసులు ఉంటారు, లేడీ పోలీసులు ఉండరు. అక్కడ తీసుకుపోయి మహిళలను నిర్బంధించి లైట్లు బంద్ చేసి ముందుకు వస్తారు. అసలు ఏం చేయాలనుకుంటారు? ఈ పోలీసు వ్యవస్థను ఏం చేయాలనుకుంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు? వెంటనే ఈ సీఐని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ఎందుకు ఈ రకంగా ఒక జర్నలిస్టుని కొడుతుండు? ఎవరు కొట్టమన్నారు? ఎవరు ఆదేశాలతో కొడుతున్నాడు? దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ కావచ్చు, ఛానల్ ఏజెంట్ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈయన సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉగ్రవాదుల కంటే హీనంగా జర్నలిస్టుల్ని, విద్యార్థి సంఘాలని, ప్రతిపక్షాలను చూడడం బాగా. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసినట్టు ఇక్కడ కూడా మీ ప్రశ్నించేటోళ్ళు అనేటోళ్ళు ప్రజల పక్షాన ఉన్న చాలానన్నీ కూడా ఇప్పుడు ఉగ్రవాదులు లాగా మారిపోయినాయి. ఇదే రేవంత్ రెడ్డి గురించి కూడా గొప్పలు చెప్పినాం కదా, ప్రజా సంఘాలు కావచ్చు, ఛానల్ కూడా గొప్పగా చూపెట్టాయి కదా. మరి ఇవాళ ఎందుకు నీ ఎంతగా మారినావు? ఎందుకు హిట్లర్ లాగా మారినావు? ఎందుకు ఇంత నిర్బంధంగా మారినావు? డిఎస్సీ ఆస్పిరెంట్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని గొడ్లను గుంజుకోపోయాడు. ఇదే సీఐ తీసుకుపోయి ఎక్కడ ఉందో తెలియదు, నా కొడుక సంపుతారని, ఎన్కౌంటర్ చేస్తారని బెదిరిస్తుండే అక్కడ ఉన్న సీఐ.
ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంత స్వేచ్ఛ అయింది. కాంగ్రెస్ లో పోలీసులకు ఇంత స్వేచ్ఛ ఎట్లొచ్చింది? ఎవరిని చూసుకొని వచ్చింది? రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ఎన్కౌంటర్ చేపియాలనా లేకపోతే జర్నలిస్టులు చంపియాలనా? ఈ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చిండు అంటే ప్రశ్నించే మీడియాలు ఉండొద్దు, దాడులు చేయండి, చంపండి అని ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యానికి రాహుల్ గాంధీ గారికి ఒకటే విషయం చెప్తున్నా, నువ్వు పార్లమెంట్ లో పోయి రాజ్యాంగం కాపాడుతుంది మా పార్టీ అని చెప్పినటువంటి నువ్వు ఇక్కడ మరి ఈ రాజ్యాంగం లేదా? అక్కడో భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రూపొందించిన కాంగ్రెస్ పెట్టుకున్న రాజ్యాంగం అమలవుతుందని దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా వెంటనే బేషరతుగా సీఎను సస్పెండ్ చేయాలి. ఈ రకంగా చేసినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, నాట్ ఓన్లీ రాజేందర్, ఏ ఆఫీసర్ అయినా వెంటనే సస్పెండ్ చేసి అవసరం ఉంటే డిస్మిస్ కూడా చేయాలి. ఒక మరియమ్మలో జరిగినటువంటి పోలీస్ ఆఫీసర్ లాగా ఇంకో రేప్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఈ జర్నలిస్టులు జోలికి వస్తే, విద్యార్థుల నేతలు ప్రశ్నించే జోలికి వస్తే మాత్రం మొన్న గాంధీ హాస్పిటల్లో మమ్మల్ని కూడా చంపే ప్రయత్నం చేసి బూటకాలతో తొక్కుతున్నారు. ఇంత హీనంగా ఈ రకంగా ప్రోత్సహిస్తే 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ 5 ఏళ్ల తర్వాత అధికారం పోతే వీళ్ళ పరిస్థితి ఏందో, వీళ్ళ సంగతి ఏందో కూడా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ నేతలు ఇవాళ ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు గతంలో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి. వెంటనే ఈ జర్నలిస్ట్ కి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ గవర్నమెంటే ట్రీట్మెంట్ అందించాలి. ఈ రకంగా ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఒక సిఐ ఒక జర్నలిస్ట్ పట్ల తీరును ఎలా చూస్తారు మీరు? తెలంగాణ ఉద్యమ కేంద్రమైనటువంటి ఉస్మానియా అడ్డా మీద ఒక రిపోర్టర్ మీద దాడి జరగడం మనం ఎన్నోసార్లు చూసినాం. గత 10 సంవత్సరాల కింద జరిగినటువంటి ఉద్యమం పోరాటంలో విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన, న్యాయవాదులపైన, రిపోర్టర్లపైన దాడి చేసినటువంటి పోలీసులు అదే జులుంని, అదే వ్యవహార శైలిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక్కడ శాంతియుతంగా డిఎస్సి పరీక్షని వాయిదా వేయండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క నిరసనని కవర్ చేయడానికి వచ్చినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ పైన దాడి చేసి ఆయనని గల్లావట్టి ఈడ్చుకుంటూ పోయి పోలీస్ వెహికల్లో వేసేసి నేను రిపోర్టర్ని అని చెప్తుంటే కూడా మీరు తీసినటువంటి మీడియా యొక్క బయటని డిలీట్ చేయండి అని బెదిరించి గల్లా పట్టుకొని తీసుకుపోయి పోలీస్ వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి దుష్ట చర్యని మేము ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు పునరావృతమవడం చాలా హేయమైనటువంటిది. ఒక విద్యార్థి కేంద్రమైనటువంటి ఉస్మానియా కేంద్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క న్యాయపరమైనటువంటి పోరాటాన్ని ప్రజాబాహుళ్యానికి తెలియజేయడానికి వచ్చినటువంటి చరణ్ పైన జరిగినటువంటి ఉస్మానియా పోలీసులు చేసినటువంటి దాడిని తెలంగాణ న్యాయవాదుల సంఘము, న్యాయవాదుల జేఏసీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనల్ని మేము తీవ్రంగా పరిగణిస్తాము. రేపు పొద్దున మేము ఎన్హెచ్ఆర్సీకి జాతీయ మానవ హక్కుల కమిషన్కి మేము ఫిర్యాదు చేయబోతున్నాము. జాతీయ మానవ హక్కుల కమిషన్కు తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్కు మేము లెటర్ రాస్తున్నాము. విద్యార్థులపైన జులుం చేసినటువంటి, జర్నలిస్టులపైన దాడి చేసినటువంటి పోలీసు చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన డీజీపీ గారు, ప్రభుత్వము తక్షణమే స్పందించి వారిపైన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నేత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఒక సిఐ రిపోర్టర్ చరణ్ పట్ల ఇట్లా అమానుషంగా వివరించారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఒక ఉద్యమ కేంద్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది దుర్మార్గమైన చర్యగా ఉస్మానియా బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు బహుజన విద్యా సంఘాలుగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ విద్యార్థులు వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం, ఉద్యోగ భర్తీల కోసం నిరంతరం ఇక్కడ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఆనాడు ఇదే డిఎస్సి వాయిదా కోసం, ఇదే డిఎస్సిలో పోస్టులు పెంచాలనే దాని కోసం నిరంతరం శ్రమించినటువంటి విద్యార్థుల మీద ఇవాళ పోలీసులు ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడడం అనేది దుర్మార్గం. ముఖ్యంగా మన మిత్రుడు రిపోర్టర్ పైన కూడా ఈ చర్యకు దాడికి పాల్పడడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని యావత్ సమాజం మొత్తం ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఏ బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. దాంతోపాటు ఇవాళ పోలీసులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి పోలీసులను ఐడెంటిఫై చేస్తూ ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేయాల్సినగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరో విద్యార్థి సంఘం నేత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఓయూ క్యాంపస్ లో ఈ రకంగా ఒక జర్నలిస్టు పై సిఐ ఇట్లా ప్రవర్తించడానికి ఎట్లా చూస్తారు? పోయిన ప్రభుత్వంలో పోలీసులు కండువలేని ఒక పార్టీ కార్యకర్తలుగా పనిచేసిరని విమర్శలు చేయడం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు కానీ
ఆ రోజున నాయకులు కూడా పోలీస్ వ్యవస్థను మస్తు మిస్యూజ్ చేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని పునరుద్ధరిస్తాం, రాజ్యాంగ హక్కులను కాపాడుతామని చెప్పి ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము డిఎస్సి విద్యార్థులు వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కు దీనికి మధ్య కనీసం వారం రోజుల వ్యవధి లేదు, మా న్యాయమైన డిమాండ్. అదేవిధంగా నువ్వు నార్మలైజేషన్ ఏదైతే ఉందో టెట్ లో నార్మలైజేషన్ చేయలేదు. అదేవిధంగా ఈ 5% లోకల్ కోటా డిస్టిక్ 95% డిస్టిక్ 5% ఓపెన్ కోటా ఉంది. ఆ ఓపెన్ కోటా అనేది కూడా 5% వీళ్ళు కాంపీట్ చేయడానికి కూడా ఆ ఆప్షన్ కంప్యూటర్లో ఆప్షన్ ఇవ్వట్లేదు. మేము దానివల్ల అన్యాయానికి గురైతా ఉన్నాం. టెట్ లో నార్మలైజేషన్ లేదు, చదువుకోవడానికి వ్యవధి లేదు. గ్రూప్ 2 కు ఇన్ని రోజులు పైన ప్రభుత్వం ఏదైతే అన్యాయానికి గురి చేస్తుందో అన్యాయానికి మనం మీరు న్యాయం చేస్తామని వచ్చిర్రు. మీరు కేవలం ఏమంటున్నారంటే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం పోతామన్నారు. మరి మిగతా మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను మీరు నెరవేర్చకుండా, ఇస్తామన్న హామీలు లేకుండా దీనికి ఒక్కసారికి ఎందుకు కట్టుబడి ఉంటున్నారు? పక్క రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కనీసం ఉద్యమం చేయకుండా ఒక రిప్రజెంటేషన్ ఆ విద్యార్థుల నుంచి వచ్చిన దాన్ని నిర్ణయం తీసుకునే విషయంలో దానిపైన పోస్ట్ పోన్ చేశారు. మరి ఇక్కడ ఇంతమంది ఉద్యమాలు చేస్తున్నా అక్కడ కోదండరామ్ గారు కూడా మేము పోస్ట్ పోన్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏదో కొద్దిమంది పేడ్ ఆర్టిస్టులు అన్నారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా యూనివర్సిటీ కేంద్రంగా వచ్చే మంది ఉద్యమాలు చేశారు. మరి మీ ఎమ్మడున్నంత పేడ్ ఆర్టిస్టులైనా ఒకరిద్దరు టీఆర్ఎస్ లో లేకపోతే బీజేపీలో మాట్లాడతారు. ఎక్కడైతే విద్యార్థి ఉద్యమాలు వస్తాయో అక్కడ మాట్లాడతారు. మరి మాట్లాడినంత మాత్రాన కేవలం వాళ్ళే ఉన్నది రెచ్చగొడుతున్నటువంటి ఒక అద్భుత కల్పన చేసి దాన్ని పక్కదారి పట్టించే విధంగా వాళ్ళు వచ్చినందుకు ఈ విద్యార్థుల యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకు మీ యొక్క ఇంత శక్తిని కేంద్రీకరించే విద్యార్థులను అణచివేస్తారు? అసలు ఈ 2 నెలల్లో 3 నెలల్లో మీరు వాయిదా వేస్తే ఏమైతుంది? మరి ఈ చేసేటువంటి ఈ గొంతుకలను ఈ ప్రజాస్వామ్యం లోపల రాజ్యాంగపరమైన హక్కులకు విఘాతం కలిగినప్పుడు ప్రజాస్వామికంగా ఉద్యమాలు కవర్ చేసేటువంటి బాధ్యత జర్నలిస్టుల పైన ఉంటుంది. వాళ్ళు దాన్ని రిపోర్టింగ్ చేసేటువంటి దాన్ని ప్రజాబాహుల్యంకు తీసుకుపోయేటువంటి వాళ్ళ వృత్తిపరంగా చేస్తున్నప్పుడు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని బెదిరించి వీళ్ళైనా దాడి చేస్తే గొంతులో లేకపోతే వీడియోలు గుంజుకుంటే ఈరోజు ఉద్యమాన్ని అణచివేస్తామన్నటువంటి ఒక దుష్ట బుద్ధితోనే ఈ రోజు సిఐ గారు కానీ లేకపోతే ప్రభుత్వం దేనిక ఇట్లాంటి 2-3 సంఘటనలు మన టీవీ9 విలేకరు పైన కానీ ఇంకోరి పైన కానీ విద్యార్థి నాయకుల పైన కానీ ఒక వ్యవసాయ కూలీల పైన కూడా జరుగుతుంది. వీటిని ఈ మానవ హక్కుల ఈ హననం చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే పార్లమెంట్ లో రాజ్యాంగ హక్కులని పుస్తకం పట్టుకొని జరుగుతూ ఉన్నారు. మరి ఆ పుస్తకం కేవలం రాజ్యాంగ పుస్తకం పట్టుకుని అంబేద్కర్ గారి పేరు చెప్పి మీరు మాటల మటుకైనా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి హక్కులు పరిరక్షించే లోపల మీరు 2-4 ధోరణి వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కానీ, ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కానీ, ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషను కూడా సవరించుకోవాలా. ఈ యొక్క వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను అడ్రస్ చేసే దానిలో వాళ్ళని చులకన చేసేటువంటి మాటలను కూడా వెనుకకు తీసుకొని డిఎస్సి యొక్క వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను చేయాలా. ఈ యొక్క రిపోర్టర్ పైన దాడి చేసినటువంటి ఇన్సిడెంట్ల పైన అధికారుల పైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రూల్ బుక్ ప్రకారం వాళ్ళ ఏదో తీవ్రమైన చర్యలు తీసుకొని మానవ హక్కులను కాపాడే విధంగా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మరికొంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓయూ జేఏసీ నేత ఉన్నారు. అన్న చెప్పండి, ఒక రిపోర్టర్ పై పోలీసులు ఈ రకంగా వివరించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విశ్వవిద్యాలయంలో చాలా ఉన్నతమైన చదువులు చదువుకుంటే పీజీ పిహెచ్డీ చదువుకున్న ఒక మేధావులు ఉంటారు. ఈ మేధావులతోని ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చిన ఎస్ఐ సిఐలు ఇక్కడ వర్క్ చేయడం కాదు, ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మాట్లాడే విధానం తెలవాలి. ఇప్పుడున్న సిఐ గారు రాజేందర్ సార్ గారు వెళ్తే మాట్లాడే విధానం కూడా సరిగా లేదండి. ఆయనది ఇంతకుముందు గతంలో 2-3 కేసులు కూడా చూసినాము. ఆయన ఒక కంప్లైంట్ దాంతో కానీ సమస్య వస్తే మాట్లాడే విధానం కూడా లేదు. అలాంటి సిఐని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహర్ విద్యార్థి. శివ, గత 10 రోజులుగా మన జీ న్యూస్ ఇటు నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కూడా ఇటు నిరసన తెలియజేస్తున్న నిరుద్యోగులకు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా బడసగా నిలిచింది. అయితే దీన్ని ఇటు పోలీసులు ఇటు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు అందరినీ కూడా ఓయి క్యాంపస్ లో నిరసన చేస్తున్న వారిని కూడా కవర్ చేయడానికి మన రిపోర్టర్ కూడా శ్రీచరణ్ వెళ్ళాడు. అయితే ఇటు పోలీసులు శ్రీచరణ్ పట్ల అమానుషంగా ప్రవర్తించారంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఇటు నిరుద్యోగ సంఘాల నాయకులు, ఇటు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే ఆ సిఐ పై యాక్షన్ తీసుకుని ఆయన ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సతీష్, అంటే వార్తలను కవర్ చేయడమే, ప్రశ్నించడమే మీడియా చేసిన నేరం. అంటే దీనిపై ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు పోలీసుల తీరుపై చర్యలు తీసుకుంటామని ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు? అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఈ విధంగా చేసి దేనికి సంకేతం ఇస్తుంది ప్రభుత్వం? మొదటి నుంచి కూడా ఇటు నిరుద్యోగుల సమస్యలపై జీ న్యూస్ కూడా ప్రసారాలు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అయితే నిరుద్యోగులకు సంబంధించి కూడా
కొంతమంది పేడ్ ఆశీస్సులతో పెట్టి మరి నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా తమ ప్రలోభాల కోసం కూడా విద్యార్థులను చెరగొడుతున్నారని కూడా చెప్పారు. కాబట్టి దీనంతా కూడా ఇటు విద్యాసంఘాలతో పాటు నిరుద్యోగులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ఇటు ఓయూ క్యాంపస్ వేదిక కూడా ఇటు నిరుద్యోగ సమస్యలు, అదేవిధంగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, 90 రోజుల పాటు కూడా చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి దీనిపై కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికే ఇటు డిఎస్సిని కూడా యథాతథంగా నిర్వహిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మరి దీనిపై ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే గతంలో ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ రకంగా ఎందుకు వివరిస్తుంది? మరి తమ ప్రభుత్వం ప్రజాపాలన వైపు చెప్పుకుంటుంటే మరి నిరుద్యోగులు ఎందుకు అణచివేస్తుంది? ఈ రకంగా మరి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నప్పుడు మరి ఇటు విద్యాసంఘ నాయకులు మరి డిమాండ్లు కూడా ఎందుకు తీసుకోవట్లేదు, పనిలోకి తీసుకొని మరి వాళ్ళకి అనుకూలం ఎందుకు చేయట్లేదు? మరి కొంతమందిని మాత్రం పేడ్ ఆశలు పెట్టని అంటారు. మరి కొంతమంది కోచింగ్ సెంటర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగానే ఉంది ఇదంతా కూడా మరి అని కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి మరి దీని అంతా కూడా విద్యాసంఘ నాయకులంతా కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు ఈ రోజు ఓయూ ఇన్సిడెంట్ లో మాత్రం ఒక జర్నలిస్ట్ పై ఈ రకంగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం, ఒక వెహికల్ తీసుకుపోయి మరి తోసేయడం వంటి కూడా చర్యలు కూడా కరెక్ట్ కాదని కూడా ఇటు విద్యాసంఘాలతో పాటు ఇటు ప్రజా సంఘాల నాయకులు అలాగే సతీష్ మన జర్నలిస్టు విధులు చూసినప్పుడు 2 దేశాలకు మధ్య సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు, లేదంటే ఎక్కడైనా అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు, లేదంటే ఒక మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి చోట కూడా జర్నలిస్టులు ఉంటారు. వారి ప్రాణాలకు తెగించి అక్కడ కవరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే మనం నిరుద్యోగుల సమస్యలని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రకమైనటువంటి ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు కదా కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియాను నిర్బంధించడం, లేదంటే వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎక్కడ ఉండదు కదా. పోలీసులు వివరణ ఇస్తూ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అనుకున్నా ఉన్నారు. యూట్యూబ్ అయితే ఏంటి, శాటిలైట్ అయితే ఏంటి, సమస్యల వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఈ రకంగా వ్యవహరించడాన్ని మనం ఏ రకంగా చూసుకోవాలి? ఎస్ శివ, ఒక రిపోర్టర్ పై ఈ రకంగా దాడి చేయడం, ఇగ్గపోవడం అనేది కూడా చాలా తీవ్రమైన చర్య. ఎందుకంటే గతంలో కూడా మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసాం, చాలా వరకు కూడా అణచివేసే కార్యక్రమాలు చేశారు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తమ ప్రజాపాలన చెప్పుకుంటున్నారు. మరి ఈ రకంగా జర్నలిస్టులపై ఈ రకంగా దాడి చేయడం అనేది కూడా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎందుకంటే జర్నలిస్టులంతా కూడా ఇటు ప్రజా సమస్యలపై, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపై కానీ ఇటు ప్రభుత్వం సంబంధించిన పథకాలు కూడా అన్ని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత అంతా కూడా మనపై ఉంటుంది. కానీ ఈ రకంగా ప్రజలతో మమేకం అవుతూ ప్రజల కోసం పనిచేసినటువంటి జర్నలిస్టులపై కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది అమానుషమైన చర్య అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని ఇప్పటికే ఇటు విద్యాసంఘాల నాయకులతో పాటు నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా ఇటు అడ్వకేట్స్ కానీ మరోవైపు ఇతర పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ రకంగా చర్యలు చేపట్టడం కూడా కరెక్ట్ కాదని ఒక క్లారిటీ ఇవ్వాలి సతీష్, ఒక క్లారిటీ ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది సతీష్? ఒక క్లారిటీ ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది? అంత ఎవరు కవరేజ్ చేయలేనటువంటి అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఈవెన్ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా ఈ రకమైనటువంటి నిర్బంధాలు అనేది ఉస్మానియా యూనివర్సిటీలో లేవు కదా. ఏకంగా మీడియా కూడా ఎలా లేదు, అంటే మీడియా వస్తే అరెస్ట్ చేస్తాము, కవరేజ్ చేస్తే అరెస్ట్ చేస్తాం అనేటటువంటి నిర్బంధం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా లేదు కదా. ఏం జరుగుతుంది అసలు ఉస్మానియా యూనివర్సిటీలో? అంత దాచిపెట్టినటువంటి అంశాలు ఏమున్నాయి బయటకు రాకుండా? ఎస్ శివ, ప్రజెంట్ అయితే ఓయూ క్యాంపస్ లో తీవ్ర పరిణామాలు ఉన్నాయి. ఒకవైపు భారీ బందోబస్తు పెట్టారు పోలీసులతో, ఎవరిని కూడా రానియకుండా. ఒకవైపు ఇటు రిపోర్టర్స్ కానీ ఇతర ఛానల్ వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళందరినీ కట్టడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సీఐ మాత్రం మరీ అమానుషంగా మీకు ఇక్కడ ఏం పని అని కూడా అడగడం ఏంటనపై కూడా చాలా మంది విద్యాసంఘాలను కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఓయూ క్యాంపస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను కూడా తీస్తున్నారు, ఎక్కడికక్కడ కట్టడిస్తున్నారు. ఒకవైపు మీడియాతో నిరుద్యోగులు ఇటు విద్యాసంఘ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని అందరూ కూడా ఇటు అందరు కూడా చూస్తున్నారు, ఇటు నిరుద్యోగులు కానీ విద్యాసంఘ నాయకులంతా కూడా తప్పుపడుతున్నారు. ఈ రకంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ ఈ రకంగా ప్రశ్నించే గొంతుకలు నొక్కేయడం అనేది కూడా ఇది చాలా తీవ్రంగా పరిగణించిన విషయం. ఎందుకంటే ఈ రకంగా ఉంటే మాత్రం ఇటు ప్రజాప్రభుత్వంలో మాత్రం ఈ రకమైన చర్యలు మాత్రం కరెక్ట్ కావని కూడా ఇప్పటికే ప్రజా సంఘాల నాయకులతో పాటు ఇతర పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూడా మరి ప్రజెంట్ అయితే ఓయూ క్యాంపస్ లో మాత్రం ఇటు నిరుద్యోగ సమస్యలపై, అదేవిధంగా సతీష్ అంటే బీఆర్ఎస్ నేతలు 90 రోజుల పాటు వాయిదా వేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి సరే, కానీ నిరుద్యోగులతో ఎందుకు భేటీ నిర్వహించట్లేదు, ఎందుకు చర్చలు జరపట్లేదు, ఎందుకు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, మంత్రులు కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? వాళ్ళ కేవలం మంత్రి పదవుల మీద ఉన్న ధ్యాసన, లేకపోతే మంత్రి పదవులు కాపాడుకోవడమే వాళ్ళ ఎజెండా కనిపిస్తోందా? అసలు పోలీసుల దాష్టికంపై ఎందుకు స్పందించట్లేదంటారు?
ఎస్ సందీప్, ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల కూడా ఇప్పటివరకైతే ఇటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు అయితే ఎవరు స్పందించలేదు. ఈ రకంగా చర్యలు చేపట్టడం ఏంటి, ఒకవేళ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రాథమిక తెచ్చినప్పుడు ఇటు మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పందించాలి. మరి వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, కొంతమంది కోచింగ్ సెంటర్లకు అనుకూలంగానే ఈ రకంగా నిరసన చేస్తున్నారు కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా ఇటు నిరుద్యోగులు, విద్యాసంఘ నాయకులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ రకంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడినది కూడా తప్పని కూడా పరిగణిస్తున్నారు. మరోవైపు ఇటు మిగతా పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఈ రకంగా నిరుద్యోగులపై ఈ రకంగా ఉక్కుపాదం మోపడం ఏంటి, మరి ఆ నిరుద్యోగ సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరి ఇది ఎంతవరకు నోటిఫికేషన్ సంబంధించి కూడా వాయిదా వేయాలి, ఒకవేళ దానికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలపై కూడా విద్యాసంఘాలతో మాట్లాడితే సరిపోతుంది. కానీ ఈ రకంగా మరి నిరుద్యోగులు నిరసన జరిపిస్తే హక్కు ఉంటుంది కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా డిమాండ్లను కూడా ప్రధానంగా ఇటు పరిగణలోకి తీసుకోవాలి, తర్వాత చర్చించాల్సి ఉంటుంది. కానీ వీటిపై కూడా ఎవరు స్పందించకపోవడం పట్ల కూడా దీనిపై విద్యార్థి సంఘ నేత కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మనం చూసాం, దాదాపు 1 వీక్ నుంచి కూడా ఓయూ విద్యార్థి సంఘ నాయకులు మోతిలాల్ నాయక్ కూడా ఇటు గాంధీ హాస్పిటల్ కూడా నిరాహార దీక్ష చేశారు, తర్వాత భగ్నం చేశారు. మరోవైపు ఇటు అశోక్ కూడా చేశారు, గత ఎమ్మెల్సీ కాన్స్టిట్యూట్ ఓడిపోయినతను. దాంతో పాటు ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా విద్యార్థి నాయకులు కానీ ఇటు నిరుద్యోగులు కూడా అణచివేయడం కరెక్ట్ కాదు. ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం కానీ అందరితో చర్చించాలి. మరి తెలంగాణ గవర్నమెంట్ లో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా, దాదాపుగా ఇప్పటివరకైతే మరి గవర్నమెంట్ అయితే 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకున్నప్పుడు కూడా మరి ఎక్కడ కూడా ఇటు నిరుత్సాహంతో ఉన్నారు నిరుద్యోగులంతా కూడా. మరి త్వరలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి, డిఎస్సీలు కూడా 90 రోజుల పాటు వాయిదా వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కూడా మరి దీనిపై ఎందుకు మరి విద్యాసంఘ నాయకులతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ మార్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేనిపై కూడా ఇటు విద్యాసంఘ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక్కడ మరికొంతమంది విద్యాసంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఒక రిపోర్టర్ పై ఈ రోజు సిఐ వివరించిన తీరును మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన చేస్తామని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయండి, 10 ఏళ్ల తర్వాత మాకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం వచ్చింది, మాకు కొంచెం కుటుంబంలో ఒక భరోసా దొరుకుతుందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు గత 15-20 రోజులుగా అడుగుతా ఉన్నారు. అడుగుతున్న క్రమంలో సహజంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది అన్యాయానికి గురవుతున్న వాళ్ళందరికీ వేదిక అవుతుంది. వాళ్ళ మాట చెప్పుకోవడానికి, వాయిస్ చెప్పుకోవడానికి, ఒక భరోసా కల్పించడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి భౌతిక దాడులు, పోలీస్ దాడులు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ సభలో కూడా మాట్లాడారు. కేసీఆర్ గాని కానీ ఇంకెవరైనా కానీ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి మీరు దీక్ష చేసుకోండి, మేము భద్రత కల్పిస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులకి, డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలి, డేట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్న విద్యార్థుల మీద, అట్లాగే దాని కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుల మీద ఎప్పుడూ లేనంత విధంగా గల్లలు బట్టి చించుకుంటా, గుంజి పడేసి, డొక్కల్లో గుద్దుకుంటా, కాళ్ళతో దన్నుకుంటా, పోలీస్ స్టేషన్లు బరబర లాక్కపోయి వెహికల్లో బంధించి దాడులు చేయడం అనేది అయితే చాలా అమానుషమైన చర్య. ఇది తెలంగాణ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారి తర్వాత మేము ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సరికాదని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు ప్రజాపాలన గినక చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే ఆర్ట్స్ కాలేజీ వేదికగా విద్యార్థి నాయకుల మీద, నిరుద్యోగ అభ్యర్థుల మీద, కవరేజ్ కు వచ్చిన జర్నలిస్టు మీద, ఇప్పుడు శ్రీచరణ్ అనే జీ తెలుగు జర్నలిస్టు ఇక్కడ సంబంధించి సూర్య క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకునే నేపథ్యం ఉంది. ఎవరైతే దాడి చేశారో దాడిలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద మీరు ఉన్నతాధికారులను ఆదేశిస్తారా, స్వయంగా మీరు చూస్తారా, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎంత అన్యాయం! అడిగితే, మాట్లాడితే, శాంతియుతంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసి గొంతు బిసికి చంపేసే ఆలోచన, క్రూరమైన ఆలోచన, ఇది సరైనది కాదు. తక్షణమే విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో మాట్లాడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు, మీ ఎన్ఎస్సీవై కార్యకర్తలు చేశారు, మీ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేశారు. కానీ ఈ రోజు విద్యార్థులు అడిగితే, నిరుద్యోగులు అడిగితే మీరు కొట్లాడి వాళ్ళని అణిచివేయాలని చూస్తే, దాడి చేసి అణిచివేయాలని చూస్తాం అనేది సరైనది కాదు. ఒకవేళ అభిప్రాయంలో శాస్త్రబద్ధంగా లేకపోతే, హేతుబద్ధంగా లేకపోతే మీరు ఏది సరైందో చెప్పండి, చర్చించండి. ఒకవేళ విద్యార్థులు కానీ, జర్నలిస్టులు కానీ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారము కోర్టుల ద్వారా శిక్షించండి. కానీ మీరు లాఠీలు జులిపించి, భౌతిక దాడులు చేసి, గల్లలు బట్టి గుంజి అరెస్టులు చేస్తామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర మంత్రివర్గం కానీ దీని మీద స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. ఇది సరైన వైఖరి కాదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందించాలి, ప్రజాపాలన అందించాలంటే ఇట్లా దాడులు చేయడం. రైట్. థ్యాంక్ యూ సతీష్.
something, please.